వీళ్ళకి గంజా ఎక్కడి నుంచి వస్తోంది తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే మనోజ్ కి కాల్ చేయండి. చదువుల తల్లి, యాంకర్, యాక్టర్, ఆర్టిస్ట్. యూ వోంట్ బిలీవ్, నేను అన్ని ఛానల్స్ కి వెళ్ళాను, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్నిటి. సో కొన్నిట్లో అసలు పంపలేదు, నన్ను అలోవే చేయలేదు, కొన్నిట్లో అయితే నవ్వారు కొంతమంది. అపూర్వ అంటే ఎవరో తెలియని వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అసలు? ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారండి, ఆవిడ కారణ జన్మురాలు నన్ను అడిగితే. షీఈస్ బోర్న్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. ఐఎమ్ బోర్న్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నాకంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అపూర్వ మిస్ గ్రాండ్ ఇండియా, అపూర్వ మిస్ గ్రాండ్ తెలంగాణ. మా మమ్మీ కూడా చాలా మంచిగా నన్ను పుష్ చేసేవాళ్ళు, డాన్స్ చెయ్యి అని చెప్పి. మాది కూడా ఖమ్మమే, లేకపోతే మాది ఆంధ్ర, ఇలాంటి పాలిటిక్స్ ఏమైనా జరుగుతాయా? మీది తనాలే మాది తనాలే అని అది ఊరికే ఏం చెప్పలేదు. ఇట్స్ కమిట్మెంట్ ఇస్తేనే నిన్ను ఇక్కడ కూర్చోబెడతా, లేదంటే పంపించేస్తా. అప్పుడు కూడా నాకు చెప్పారు ఇట్లా ఉంటుంది ఈ ఫీల్డ్, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటే నేను అప్పుడే చెప్పాను, సార్ నాకు అవన్నీ తెలుసు. ఈ మోడల్స్ ఇచ్చిన ఫుడ్ వాళ్ళు రోజుకో చెంచా నెయ్యి, మంచి నెయ్యి. నేను నెయ్యి తింటాను, అందరూ తింటారు. సపోర్ట్ చేసినా చేయకపోయినా అసలు నీకున్న ధైర్యం ఏంటి? లుక్ ఇంటు ద మిర్రర్, దట్స్ యువర్ కాంపిటీషన్. ఐ హావ్ రెడ్ దిస్ కోట్ సమ్వేర్ అండ్ దిస్ రియలీ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది మనకి, అందులో మన తెలంగాణ ప్రైడ్ ని చూపిస్తాం. వాక్ ద ర్యాంప్ యాజ్ ద తెలంగాణ, నాట్ యాజ్ అపూర్వ. వీటికి ఆధార్ కార్డులు ఏమి అడగరా? హాయ్, వెల్కమ్ టు మహానగర్, నేను మీ మనోజ్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ చేస్తున్నారు, నేషనల్ ఫైనలిస్ట్ ఫర్ మిస్ గ్రాండ్ ఇండియా. సో మనతో పాటు ఆవిడ ఉన్నారు, అపూర్వ గారు. సో ఒకసారి మాట్లాడదాం. అసలు అంటే ఇంత హైట్కి వెళ్ళాలంటే అంత గమ్మున అయ్యే పని కాదు. సో అంటే ఒక్కొక్క స్టెప్ మోడలింగ్ లో మనం వెయ్యాలి అంటే దానికి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి నేను విన్ అవుతానని కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అవన్నీ తెలుసుకుని ఆవిడతో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నావు? హలో అండి, ఐమ్ గుడ్, హౌ ఆర్ యు డూయింగ్? యా, బాగుంది. సో అంటే ఒక మోడల్ అనగానే తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్, అంటే వీళ్ళు అలాంటి వాళ్ళు, అంటే వీళ్ళు ఒళ్ళు చూపిస్తా అనే ఒక భావన చాలా మంది యువతలో ఉంటుంది. వాళ్ళకి అసలు ఏం చెప్తారు, యంగ్స్టర్స్ కి ప్రత్యేకంగా? లైక్ మీరు మెన్షన్ చేసిన టర్మ్, ఐ మీన్ చాలా మంది కూడా అంటారు, బట్ ద థింగ్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ దట్. వాట్ ఎగ్జాక్ట్లీ అ మోడల్ డస్. నేను మోడల్ కంటే కూడా ఐఎమ్ హియర్ యాజ్ అ బ్యూటీ క్వీన్, pageant queen. You know, I'll tell you what a pageant, how a pageant is different from modeling. Modeling lo you only showcase a cloth or a garment or oka design ni, but pageants lo we showcase our personality. ఒక అమ్మాయిగా పూర్తిగా అపూర్వాని నేను నా అంతట నా ఓన్ స్కిన్ లో నేను ఎలా ఉన్నానో అట్లా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నేను ఎంతవరకు నా చుట్టుపక్కల ఉన్న విమెన్ ని గానీ మెన్ ని గానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను విత్ ద వే ఐ స్పీక్. pageants లో it is not only about your beauty, it's about your brain, it's about your business, it's about your body, it's included of all of these 4 B's anamata. It is very important for you. నేను ర్యాండమ్ గా ఒక బ్యూటిఫుల్ గా ఉన్నంత మాత్రమే ఇట్స్ నాట్ ఆల్వేస్ ద బ్యూటిఫుల్ ఫేస్ దట్ విన్స్ అండి. ఇట్స్ అ పర్సనాలిటీ విచ్ యాక్చువల్లీ ఒక పర్పస్ తో ఉంటారు. ఎవరైతే పర్పస్ తో ఉంటారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. బిసైడ్స్ బ్యూటీ ఇస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్, అఫ్ కోర్స్ అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. బట్ బిసైడ్స్ దట్ మేము ఒక అడ్వొకసీ మీద వర్క్ చేస్తాం. ఐ టెల్ యూ వాట్ అన్ అడ్వొకసీ ఇస్. యూజువల్ గా ఇప్పుడు మీరు రీసెంట్ గా మనకి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ అయింది. యా, so if you see the winner Opal Suchata, she is working Opal for her and cheppi she started a advocacy where she is helping people with breast cancer. She herself was one of the victims of breast cancer. She overcame it and she won the pageant. Okay, breast cancer patients andarki tanu help chestunaru. She started an NGO, non governmental organization. So we also work towards that thing, ఒక అడ్వొకసీ మీద. నేను వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను ఇప్పుడే కదా, నా స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ నుంచి. పర్టికులర్ గా అపూర్వ అనగానే చాలా మందికి యాంకర్ గుర్తొస్తుంది, కొంతమందికి ఆర్టిస్ట్ గుర్తొస్తుంది. సో అసలు కొంతమందికి అపూర్వ అంటే ఎవరో తెలియదు. అపూర్వ అంటే ఎవరో తెలియని వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అసలు? అపూర్వ అనే ఒక అమ్మాయి ఎవరు అంటే బేసికలీ షీ డజంట్ బిలాంగ్ టు ద ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అట్ ఆల్. షీ ఈస్ సమ్వన్ హూస్ కమ్ ఫ్రమ్ అ ట్రెడిషనల్ అథెంటిక్ తెలుగు ఫ్యామిలీ. పెరిగిందేమో అవును, చాలా మంది అనుకుంటారండి, కానీ ప్యూర్ గా తెలుగు అమ్మాయిని, స్వచ్ఛంగా తెలుగులో చక్కగా మాట్లాడతాను. తెలుగు అమ్మాయి చెప్తున్నారు అంటే ఆడియన్స్ సపోర్ట్ కోసమా? లేదండి, నేను తెలుగు అమ్మాయి, నేను పుట్టింది ఇక్కడ, నేను తెలుగు అమ్మాయిని చెప్పుకుంటాను, నీకేమని చెప్పుకుంటాను. నాకు ఆడియన్స్ సపోర్ట్ కోసం, ఆడియన్స్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు నేను క్రౌన్ పెట్టుకుని ఇక్కడ కూర్చున్నాను, మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ తో డెస్పైట్ నేను తెలుగు అమ్మాయిని అయినా కాకపోయినా తెలుగు వాళ్ళకి చాలా వార్మ్ హార్ట్ ఉంటుంది.
ఎగ్జాక్ట్లీ మన ఆర్టిస్టులు హీరోయిన్లు అందరూ కూడా మీరు చూస్తున్నారు కదా, మన ఇంటి ఆడపిల్ల లేకపోతే తెలుగు ఆడపడుచు అనేసరికి ఇంకా ప్రేమ చూపిస్తారు అనమాట. సో అథెంటిక్ తెలుగు ఫ్యామిలీలో కంప్లీట్లీ అవే ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్ నేను పెరిగాను. అమ్మ నాన్న కూడా ఇద్దరు టీచర్స్, సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు. మా నాన్న వచ్చేసి ప్రిన్సిపల్. సో ఇద్దరు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫస్ట్ నుంచి మేము ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి మేము కూడా చిన్నప్పటి నుంచి నేను నా బ్రదర్ బాగా చదివే వాళ్ళం. ఫస్ట్ 10th లో కూడా నేను స్టేట్ ర్యాంక్ అని, ఇంటర్ లో కూడా నా పర్సెంటేజ్ వచ్చేసి 98%. సో అప్పుడు స్టేట్ ర్యాంక్ అని నేను ఆల్వేస్ 1 1 2 2 అట్లాంటి అప్పుడు నా పేర్లు కూడా వచ్చింది, పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ. సో ఐ వాజ్ లైక్ దాట్. బట్ దెన్ అపూర్వకి ఏంటంటే చిన్నప్పటి నుంచి తనకు లోపల ఎంతూజియాజం, ఎనర్జీ ఉంటుంది. ఈవెన్ టుడే ఇప్పుడు 4 AM దాకా మనం కంటిన్యూస్ గా షూట్ చేయాలంటే నేను సేమ్ ఎనర్జీతో ఉంటాను. లైక్ ఈవినింగ్ 4 దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఏ ఎనర్జీ ఉంటుందో నెక్స్ట్ డే మార్నింగ్ 4 కి కూడా నాకు అదే ఎనర్జీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, పర్సనాలిటీ ఉంది, యూనో. అందుకే మీ పేరు ముందు ఎన్ని ఉన్నాయో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి నాకు. ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. నాకు డాన్స్ చేయడం అన్నా, యాక్టింగ్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఐ వాజ్ ఆల్వేస్ యాక్టివ్. ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఫియర్ అనిపించిందా? లేదు అస్సలు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకు నాకు అది లేదండి చిన్నప్పటి నుంచి. మా మమ్మీ కూడా చాలా మంచిగా నన్ను పుష్ చేసేవాళ్ళు, డాన్స్ చెయ్యి అని చెప్పి. ఎవ్రీ ఇయర్ నేనే ఇప్పుడు కాంపిటీషన్స్ లో విన్ అయ్యేదాన్ని. జనరల్ మీరు ఖమ్మం అని చెప్పారు కదా, అంటే ఖమ్మం టౌన్ అయినా లేకపోతే పక్కన ఏదన్నా మదిర? సో అంటే మదిర లాంటి ఒక చిన్న మున్సిపాలిటీ ఏరియాలో ఆ ఏరియా నుంచి బయటికి రావడం అండ్ మోడల్ గా అంటే అంత గమ్మున ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆబ్వియస్లీ. ఇప్పుడు కూడా అడిగితే మా నాన్నగారికి అంతేమి ఇష్టంగా ఉండదు. ఏం చేస్తుంది, దీనికి అవసరమా, చక్కగా చదువుకుంది, మంచి మార్కులు వచ్చాయి. సో నేను ఇలా ఇంజనీరింగ్ చేసి నేను సాఫ్ట్వేర్ గా వర్క్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 6 months నేను వర్క్ చేశాను. బట్ దెన్ నాకు అనిపించింది ఇఫ్ నాట్ నౌ నేను నా కోసం ఎప్పుడు చేస్తాను. బికాస్ ఎవ్రీ టైమ్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యంగర్ ఏజ్ లో చేయాల్సింది యంగ్ ఏజ్ లో చేయాలి. 10 ఏళ్ల తర్వాత నేను అయ్యో అప్పుడు నేను ట్రై చేసి ఉంటే బాగుండేదనే రెగ్రెట్ నాకు ఉండకూడదు కదా. దట్ వాస్ ద రీజన్ ఐ టుక్ అ డెసిషన్ దట్ రిజైన్ చేసి జాబ్ ఇక్కడికి వచ్చేసేయాలని చెప్పి. సో అపూర్వ అనే అమ్మాయి పర్సనాలిటీ మీరు అడుగుతున్నారు కదా. సో తను ఏంటి అంటే ఒకటే బిలీవ్ చేస్తుంది. తనకున్న కాన్ఫిడెన్స్ తోటి, తనకున్న ఎనర్జీ తోటి, తనకున్న పర్సనాలిటీ తోటి ఏదైనా కానీ తన అనుకూలంగా మార్చుకోగలిగే కెపాసిటీ ఉన్న అమ్మాయి. తను అదొకటే బిలీవ్ చేసింది. ఎవరు తెలియకుండా హైదరాబాద్ కి వచ్చేసింది చెన్నై నుంచి. ఇక్కడికి వచ్చేసి అన్ని టీవీ ఛానల్స్ కి తనంతటి తన వెళ్ళింది. యూ వోంట్ బిలీవ్, నేను అన్ని ఛానల్స్ కి వెళ్ళాను, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్నిటికి. ఐ కాంట్, ఇఫ్ యూ వాంట్ మీ టు టేక్ అవుట్ ది నేమ్స్ ఐ క్యాన్ ఆల్సో. సో కొన్నిట్లో అసలు పంపలేదు, నన్ను అలోవే చేయలేదు. కొన్నిట్లో అయితే నవ్వారు కొంతమంది, కానీ ఒక పర్సన్ మాత్రం నాలో ఉన్న ఆ ఫైర్ చూసారు. ఎవరు? యూ వాంట్ టు టెల్ మీ ద నేమ్? ఓకే, ఆర్కే గారు చూసారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు, మిస్టర్ ఆర్కే. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ సా దట్ స్పార్క్ ఇన్ మీ వెన్ ఐ వాస్ 21 years old. 2022 లో వచ్చాను అనుకుంటా. 2022 లో, సారీ 22 years అప్పుడు. నేను 2025 కదా, 3 years ago. ఆయన లిటరల్ గా ఆయన అండ్ భాను సార్ ఇద్దరు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎక్కడుందండి ఇన్ని రోజులు ఈ అమ్మాయి, అసలు ఆ అమ్మాయి ఎనర్జీ చూసారా? బికాస్ నేను అప్పుడు మంచి ఎండలో వచ్చానండి, ఎండాకాలంలో ఏప్రిల్లో వచ్చాను. మాడిపోయే ఎండ లిటరల్ గా. ఆ బండి మీద 2-wheeler మీద తిరుక్కుంటూ, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు మహేష్ అని చెప్పేసి, మా మమ్మీ వాళ్ళ కలీగ్స్ అన్న అతను. చాలా ఇయర్స్ అయిపోయింది అతనితో మాట్లాడి కూడా నేను. బట్ దెన్ కనుక్కుంటే తెలిసింది అతను ఇక్కడే ఉన్నాడని. అతను ఒక్కడే తెలుసు నాకు. పీజీలో ఉన్నాను నేను 15 days వేరే లేడీస్ పీజీలో. తను ఎవ్రీడే ఆఫీస్ కి తీసుకెళ్లేవాడు, వెయిట్ చేసేవాడు కింద. నేను టక్ టక్ మని ఎవ్రీ ఆఫీస్ కి వెళ్ళి వచ్చేదాన్ని. అట్లా ట్యాన్ అయిపోయి ఫుల్ గా నీరసం అయిపోతాం కదా ఎండలో తిరిగి, డిహైడ్రేట్ అయిపోతాం కదా. ఐ హ్యాడ్ దట్ ఫేజ్ ఆన్ మై ఇదనమాట. సో హీ వాజ్ లైక్, ఎక్కడ ఉంది ఇన్ని రోజులు ఈ అమ్మాయి, ఎనర్జీ చూసారు ఆ అమ్మాయికి, పొద్దున ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, మీరు అర్జెంట్ గా ఈ అమ్మాయికి స్క్రీన్ టెస్ట్ చేసి పిక్ చేయండి అని చెప్పి నాకు స్క్రీన్ టెస్ట్ చేసి వెంటనే తీసుకున్నాను నన్ను యాంకర్. సో వర్త్ వర్మ అంటే అలానే అన్నారు ఆబ్వియస్లీ. నేను ఏదో ఎగ్జాజరేట్ చేయట్లేదండి. యూజువల్ గా చాలా మందికి టాప్ 5 ఛానల్స్ లోకి వెళ్ళాలంటే మనం ఎక్కడన్నా ఒక చోట ఎక్స్పీరియన్స్ రావాలి, ఏదైనా పని చేయాలి ఖచ్చితంగా వేరే చోట చేయాలి. కానీ నేను ఐ హావ్ గాట్ అ ప్రివిలేజ్ టు స్టార్ట్ మై కెరియర్ with one of the top 5 channels, and I say it's not easy. It's only because I believed in myself. అప్పుడు కూడా నాకు చెప్పారు ఇట్లా ఉంటుంది ఈ ఫీల్డ్, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటే నేను అప్పుడే చెప్పాను, సార్ నాకు అవన్నీ తెలుసు. ఇక్కడే కాదు సార్, ఏ ఫీల్డ్ లోనా అక్కడే అలానే ఉంటుంది. ఆడవాళ్ళపైన ఎక్స్ప్లోటేషన్ ఎక్కడైనా ఉంటుంది. ఓకే, మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ కంప్లీట్ మీ జర్నీలో ఎక్కడైనా కమిట్మెంట్ ఇస్తేనే నిన్ను ఇక్కడ కూర్చోబెడతా, లేదంటే పంపించేస్తా అని ఎవరైనా అన్నారు? లేదు,
నెవర్. అంటే మీరు ఆ ఛాన్స్ ఇవ్వలేదా, వాళ్ళు తీసుకోలేదా? నేను ఆ ఛాన్స్ ఇవ్వను, వాళ్ళు అలా అనరు కూడా నాకు తెలిసినంత వరకు. అంటే ఎదుటోళ్ళు అంటారో లేదో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ బికాస్ అనే ఛాన్స్ ఉంది అని అనుకో. ఓకే, సో మీడియాలో ఐ హావెంట్ ఫేస్ దట్, అండ్ మీడియా ఈస్ ఆల్వేస్ అ క్లీన్ స్పేస్ ఫర్ ఆల్. నేను అందరికీ చెప్తాను ధైర్యంగా, నాట్ ఓన్లీ మీడియా. అంతే కదండి. నేను మీడియా నుంచి తర్వాత నేను దానిలోకి వెళ్ళింది. మీడియాలో నాకు ఎప్పుడైతే యాంకర్ గా ఒక ఇది వచ్చిందో, జర్నలిస్ట్ గా ఒక ఇది వచ్చిందో, న్యూస్ ప్రెజెంటర్ గా ఒక బ్రాండ్ నాకు ఫామ్ అయిపోయిందో, తర్వాత నేను ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళినప్పుడు జెమినీలో, స్టార్మాలో డిఫరెంట్ బ్రాండ్స్ కి వర్క్ చేసిన తర్వాత ఇఫ్ ఐ గో ఇన్ టు మోడలింగ్, నేను ఇప్పటి వరకు వెళ్ళిన ఎనీ ప్యాజెంట్, నేను టాప్ 7 ఫెమినా మిస్ ఇండియాలో ఉన్నాను, మిస్ యూనివర్స్ తమిళనాడు టాప్ 12 లో ఉన్నాను, మిస్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అయ్యాను, ఇన్ని ప్యాజెంట్స్ విన్ అయ్యాను కదా. నేను ఎక్కడికైనా ఏదైనా స్పేస్ కి వెళ్ళినప్పుడు వెన్ దే కమ్ టు నో దట్ షీఈస్ ఫ్రమ్ మీడియా, షీఈస్ అన్ యాంకర్, షీఈస్ అ జర్నలిస్ట్ అని తెలిసినప్పుడు ఐ స్వేర్ nobody, వన్స్ యూ ఆర్ ఇంటూ న్యూస్ ప్రెజెంటేషన్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ మనం దానికి ట్రైన్ అవుతాం కదా. నేను జర్నలిజం చదవలేదండి, నేను ఇంజనీరింగ్ చదివాను, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ ABN ఆంధ్రజ్యోతి వర్కింగ్ యాజ్ అ న్యూస్ ప్రెజెంటర్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ అది టచ్ వచ్చేస్తుంది, ట్రైన్ చేస్తారు. సో అలా అవుతుంది కదా. నేను అది మెన్షన్ చేస్తున్నాను. ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ అ జర్నలిస్ట్, బట్ పీపుల్ డూ కాల్ మీ బికాస్ నేను అట్లానే మాట్లాడతాను. సో అలా ఉంటుంది. సో ఎప్పుడైతే నేను మీడియా నుంచి అని చెప్పానో, నోబడీ యూస్ టు రియలీ యూనో ఎక్కువ నన్ను రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు బేసికలీ. నాకు అలాంటి ఛాన్స్ ఎప్పుడు రాలేదు. ఆ ప్రివిలేజ్ ఎంజాయ్ చేశారా? యా, ఆఫ్ కోర్స్ ఐ ఎంజాయ్డ్ ద ప్రివిలేజ్. అండ్ ఐ ఈవెన్ టుడే ఆల్సో నా ట్రూ కాలర్ లో నా పేరు యాంకర్ అపూర్వ అనే ఉంది. యాంకర్ అపూర్వ. సమ్వన్ వాస్ టెల్లింగ్ ది అదర్ డే. ఓకే ఓకే. అంటే అపూర్వ ఇన్ని స్టెప్స్ తీసుకుంటుంది, చాలా డేర్ గా వెళ్తుంది. ఎక్కడ కూడా అంటే నేను ఇది చేయలేను, అసలు ఎందుకు వచ్చాను రా బాబు ఈ ఫీల్డ్ లోకి, అసలు యాంకర్ ఎందుకు, నేను ఆర్టిస్ట్ ఎందుకు అన్నప్పుడు అనిపించిందా? అనిపిస్తుందండి. అందరికీ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. నేను ఎప్పుడు కూడా నా లైఫ్ అప్ లోనే ఉందని నేను చెప్పను. ఈవెన్ నాకు కూడా దే వర్ డేస్ వెన్ ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ మై పేరెంట్స్. మై మామ్ అండ్ డాడ్ వెరీ సపోర్టివ్. ఏదైనా అయినప్పుడు నువ్వు దేని మీద కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, నీ లివింగ్ కానీ లేకపోతే ఎనీథింగ్, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, we will take care of you even though you do like కొన్ని periods లో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి కాదు. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ మై లివింగ్ రైట్. యాంకర్ గా ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను మోడలింగ్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు బ్రాండ్ డీల్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. బట్ యాంకర్ గా ఉన్నప్పుడు షోస్ కొన్ని సడన్ గా ఆగిపోయేవి. జెమినీలో నాది అలాగే ఒక షో ఆగిపోయింది బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. సో అట్లా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ యువర్ లోయెస్ట్ పాయింట్ ఎట్ యువర్ లైఫ్. సో అలా అయినప్పుడు కూడా మా పేరెంట్స్ యూస్ టు బి వెరీ సపోర్టివ్. ఐ డోంట్ సే ఇట్స్ ఆల్వేస్ ఎ కేక్ వాక్ అండి. ఇట్ వాస్ ఆల్సో టఫ్ ఫర్ మీ. నాకు కూడా అలా అన్ని అన్ని ఛానల్స్ లో వర్క్ చేయడానికి కానీ, దాని తర్వాత మోడల్ గా టర్న్ అవ్వడానికి, ప్యాజెంట్స్ లోకి వెళ్ళడానికి కానీ, ఇట్ వాస్ ఆల్సో వెరీ టఫ్ ఫర్ మీ. ఐ వెంట్ త్రూ సో మచ్, బట్ టుడే ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ అదర్ పీపుల్ యాజ్ వెల్. అపూర్వకి ఫేమ్ కావాలా, మనీ కావాలా? ఐ వాంట్ బోత్. రెండు కావాలా? ఆఫ్ కోర్స్, వై నాట్? నాకు రెండు కావాలి. ఫేమ్ అంటే ఏదో రాంగ్ ఇది విషయంలో ఫేమ్ అవ్వడం కాదు. నాకు ఇన్స్పిరేషన్ అనసూయ గారు. ఓకే, నేను యాంకరింగ్ లోకి రావడానికి నాకు అనసూయ గారు ఇన్స్పిరేషన్. సో నేను ఆ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. నాకు జనాలు నన్ను చూసి వాచ్ చేసి ఎంజాయ్ చేసి క్లాప్ చేస్తే నాకు అది ఇట్స్ లైక్ అ cocaine for me. It's a drug for me. I would say that. So without appreciation I can't survive. I want people to appreciate me for the efforts I put. అది కావాలండి. డబ్బు నాకేం డబ్బులు లేకేం కాదండి. ఇంకొక అమ్మాయికి ఎవరైతే ఇక్కడికి వచ్చి యాంకర్ అవ్వాలి ఏం తెలియకుండా అని అనుకున్నో తనకి అపూర్వ గుర్తు రావాలి. దట్ ఎస్ అపూర్వ చేసింది కాబట్టి నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అనే ఇది రావాలి. అనసూయ కూడా నాకు అలానే ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అనసూయ మ్యామ్ కూడా షీ స్టార్టెడ్ హర్ కెరియర్ ఆఫ్టర్ ద మ్యారేజ్. పెళ్లి అయిపోయాక స్టార్ట్ చేశారు అది. ఇట్స్ నాట్ ఈజీ విత్ బోత్ ఆఫ్ హర్ చిల్డ్రన్. షీ స్టార్టెడ్ యాంకరింగ్ అండ్ ఇప్పుడు యాక్టింగ్కి వెళ్ళారు కదా. నాకు అట్లా ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో ఆబ్వియస్లీ ఐ వాంట్ బోత్ మనీ అండ్ ఫేమ్. సో అంటే మీకు ఇన్ని గోల్స్ ఉన్నాయి, ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయి, చాలా నీట్ గా కెరియర్ వెళ్తుంది, ఒక మంచి ట్రాక్ లో వెళ్తుందని చెప్పుకోవాలి కంపేర్ అదర్స్. ఎందుకంటే అందుకమ్మున వేరే అమ్మాయిలు అలాంటి మదర్ లాంటి ఊరిని వచ్చి ఇన్ని చేయాలంటే అసలు చేయలేరు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ముందు చదివేసే అయిపోయింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఇంక అంతే, నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి అపూర్వకి పెళ్ళి అలాంటి ఏమన్నా థాట్స్ ఉన్నాయి మీకు? అంటే ఇలాంటివన్నీ చేసుకోవాలి.
సి ఒకటి ఏంటంటే అండి మనోజ్ గారు, మై మామ్ అండ్ డాడ్ దే వర్ వెరీ ఫస్ట్ నుంచి కూడా నన్ను బయట చదివించాలని ఫిక్స్ అయ్యారు. నేను ఇక్కడ చదువుకోలేదు, చెన్నైలో చదువుకున్నాను, సత్యభామ యూనివర్సిటీ. ఐ వాజ్ కాలేజ్ టాపర్, అదే యూనివర్సిటీ టాపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. సో నాకు మా ఫాదర్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి నన్ను యునో ఇంట్లోనే ఉంచేసేయాలన్న మెంటాలిటీ కాదు. బికాస్ మై మామ్ అండ్ డాడ్ బోత్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దే న్యూ వాట్ ఈస్ వాట్. అండ్ someone talented like me, someone who studies so well 10th ఇంటర్ నేను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో. నేను ఏదో చదువులో కింద డీలా పడిపోయి ఉండేసి నేను ఓన్లీ మోడలింగ్ కానీ యాంకరింగ్ కానీ చేస్తున్నానని కాదు. ఐ వాజ్ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. చదువులో కానీ, డాన్స్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ. నేను స్టేట్ లెవెల్ ప్లేయర్ నండి, ఖోఖో, కబడ్డీ. ఐ వాజ్ లైక్ దట్. మై మామ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే కదా, సో నాకు అవన్నీ కూడా ఉన్నాయి. ఎవ్రీ పాయింట్ నేను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి మా నాన్నగారు వాళ్ళు మా కూతుర్ని నేను అక్కడ చదివించారు. నా తమ్ముడిని కూడా మా విఐటి వెల్లూరులో చదివారు, విట్లో చదివారు. సో మేము మంచిగా స్కాలర్షిప్స్ తెచ్చుకొని సీట్లు సంపాదించుకొని చదువుకున్నాను నేను కష్టపడి. సో మా పేరెంట్స్ కి ఎప్పుడు అలాంటి మెంటాలిటీ లేదు. కాకపోతే నాకు ఈ ప్యాషన్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే దీనిలోకి వచ్చానో వాళ్ళకి ఇప్పటికి కూడా నమ్మకం ఏంటి అంటే, ఇఫ్ దిస్ గోస్ రాంగ్ ఫర్ సమ్ రీజన్, ఏదైనా అవ్వలేదు, ఆపర్చునిటీ రాలేదు, మంచిగా అంతే రిస్క్ కదా, మంచిగా ఆపర్చునిటీ రాలేదు, సెటిల్ అవ్వలేదు అన్నప్పుడు నాకు ఆల్వేస్ ఐ హ్యావ్ అ ప్లాన్ బి కదా. మా నాన్నగారు నాకు డిగ్రీ నా చేతిలో పెట్టారు ధైర్యంగా. ఐ కెన్ గో బ్యాక్ అండ్ డూ మై ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ చేసుకుంటాను. లేదు ఇంకా అనుకుంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్ కి 2 సార్లు ట్రైన్ అయ్యాను. హైదరాబాద్ లో కోకోబెరీ, ముంబైలో కూడా నేను ట్రైన్ అయ్యాను విత్ ఇంటర్నేషనల్ కోచెస్ ఫర్ మై కమ్యూనికేషన్ అండ్ ఫర్ మై ర్యాంప్ వాక్. యాంకరింగ్ కూడా నేను చాలా బాగా చేస్తాను. ఐమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. పీపుల్ కూడా ఇప్పటికి చాలా మంది ఒకసారి నార్మల్ గా దాన్ని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఏదన్నా సరదా చేయండి ఆడియన్స్ కోసం సరదాగా. ఓకే, యా, ఒక న్యూస్ చెప్పండి. అంటే న్యూస్ అయితే నేను చెప్తాను. న్యూస్ చెప్పండి, నేను చెప్తాను. యా, వేల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అంతా కక్కిస్తాము అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటుకు 10,000 పంచే పరిస్థితి వచ్చింది అన్నారు. అసలు దీని వెనకాల ఉన్న కారకులు ఎవరు తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ యువర్ యాంకర్ అపూర్వ. ఓకే, చాలా బాగా ఇది న్యూస్, అదే ఎంటర్టైన్మెంట్. హాయ్, హలో, నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ యాంకర్ అపూర్వ. వెల్కమ్ టు లేడీ బాస్. మాతో అంత ఈజీ కాదు. లేడీ బాస్ అని రోజు లేడీస్ తోనే మాట్లాడుతున్నావు, మా ఎవరికి కూడా జెంట్స్ ని చూపించవా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా. కాబట్టి ఈ రోజు నేను ఒక హ్యాండ్సమ్ పర్సన్ ని మన మీట్ అండ్ చాట్ గ్రూప్ కి తీసుకొచ్చేసాను. ఆయన నా ముందే ఉన్నారు. ఈజ్ వెరీ హ్యాండ్సమ్, వెరీ స్వీట్. ఆయన కూడా నా అలాగే యాంకర్ కాబట్టి మేమిద్దరం తెగ మాట్లాడేసుకుంటాం ఇప్పుడు. సో లెట్స్ టాక్ విత్ మిస్టర్ మనోజ్. హలో మనోజ్. ఇప్పుడు ఒక చిన్న క్రైమ్ వార్త కావాలి నాకు క్రైమ్ చాలా ఇష్టం బేసిక్ గా. సో ఖమ్మంలో దారుణం. గంజాయి తీసుకుని 2 వ్యక్తులు రోడ్డు పైన హల్చల్ చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, వీళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే మనోజ్ కి కాల్ చేయండి. నాకే సంబంధం చెప్పమన్నా. కట్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫన్ అండి. బాగా చెప్పారు, చాలా స్వీట్ గా చెప్పారు. అసలు అంటే నేను మిమ్మల్ని ఏబిఎన్ స్క్రీన్ పై చూడలేదు, అంటే హానెస్ట్ గా చెప్తున్నా. బట్ నాకు ఆ స్క్రీన్ పై చూసినట్టు అన్న ఫీల్ వచ్చింది నాకు, ఎందుకంటే ఏబిఎన్ ఫాలో అవుతాను కాబట్టి. సో అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్లేవర్ పోదు కదా మీకు, అంటే ఫ్రెండ్స్ తో ఫన్నీ మూమెంట్స్ లో యాంకర్ గా చేయడం. ఆబ్వియస్లీ అండి, నేను యాంకర్ నేను ఏదో రాండమ్ గా అయిపోలేదు మనోజ్ గారు. ఇట్ ఈస్ ఇన్ మై బ్లడ్, యు నో. నేను తెగ మాట్లాడతాను, వెరీ టాకెటివ్. అంటే అపూర్వ ఒక రకంగా యూనిక్ పీస్ అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ అపూర్వ ఇస్ యూనిక్. నేనే కదండి, మీరు కూడా యూనిక్. ఐ వుడ్ సే ఎవ్రీవన్ ఇస్ యూనిక్ ఇన్ దిస్. గెస్ట్ మీరు కదా, సో మీ గురించి మాట్లాడండి. ఆఫ్ కోర్స్ ఐ యామ్ వెరీ యూనిక్ అండి. వన్ పీస్, సింగిల్ పీస్, ఒకటే పిల్ల. అంటే ఒక ఖమ్మం నుంచి అలాంటి ప్లేస్ లో వచ్చి ఇలా, అంటే అపూర్వ ముందు గానీ వెనక్కి కానీ బోల్డ్ ఉన్నాయి. అసలు అంటే అది మీ ఇంట్లో సపోర్ట్ చేసినా చేయకపోయినా అసలు మీకున్న ధైర్యం ఏంటి? దట్స్ వాట్. నాకు నా మీద నమ్మకం, నాకున్న టాలెంట్ మీద నమ్మకం. యూనో చాలా మంది అంటారు కదా, ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారండి, ఆవిడ కారణ జన్మురాలు నన్ను అడిగితే. షీస్ బార్న్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. ఎస్పి బాలు గారు అంతే, ఆయన కూడా కారణ జన్ములు. సో ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ దెమ్. మీరు వాళ్ళని అలా తప్ప మీరు ఎలా ఊహించుకోలేరు. యూ కాంట్ ఇమాజిన్ దెమ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. సో నేను కూడా అలాగే బిలీవ్ చేశాను దట్ నాకు ఇది చెయ్యాలని, నేను ఇది చేస్తాను. ఐఎమ్ బార్న్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఐ లవ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇవన్నీ కాదండి, ఇది ఎంత ఏం వర్కౌట్ అవ్వకపోయినా నేను యూట్యూబ్ బ్లాగింగ్ చేసుకున్నా బతికేస్తాను. ఐ లవ్ ఇన్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. నాకు చాలా నాలెడ్జ్ ఉంది, లైక్ మేకప్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ, స్కిన్ కేర్ గురించి కానీ,
హెల్త్ గురించి కానీ, విమెన్ లైక్ ఇంత సన్నగా ఎలా ఉంటారని చాలా మంది నన్ను అడుగుతారు కదా. సో ఐ కెన్ గివ్ టిప్స్ అబౌట్ దట్. ఐ కెన్ ట్రైన్ పీపుల్. నేను నా ట్రైనింగ్ కోసం lakhs ఖర్చు పెట్టాను. అదే ఒక నార్మల్ ఊరి నుంచి వచ్చిన అమ్మాయికి మిస్ ఇండియా అవ్వాలనే డ్రీమ్ ఉంటే అన్ని lakhs ఖర్చు పెట్టగలుగుతుందా? బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ where I can teach all the young girls the ramp walk and the communication at a very nominal fees in Hyderabad. I have that dream. మీరు అడుగుతున్నారు కదా లైక్ వాట్ ఈస్ యువర్ లైక్ మీరు ఏంటి యూనిక్ ఏంటి, మీరు ఏం చేయాలనుకున్నారు ఫ్యూచర్ లో. ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్. ఇఫ్ ఐ విన్ దిస్ ప్యాజెంట్ నాకంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అపూర్వ మిస్ గ్రాండ్ ఇండియా, అపూర్వ మిస్ గ్రాండ్ తెలంగాణ. ఇప్పుడు ఆల్రెడీ బ్రాండ్ ఉంది, లేదని నేను చెప్పట్లేదు. ఐఎమ్ బిన్ టు సెవరల్ ప్యాజెంట్స్. బట్ ఇంకా పెద్దది ఏమన్నా చేస్తే, నా నేమ్ ఆల్ ఇండియాలో తెలిస్తే, నేను ఐ కుడ్ హెల్ప్ యంగ్ పీపుల్. ఇప్పుడు నేను కూడా ట్రైనింగ్ వెళ్ళాలి అన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను? ఎవరు విన్ అయ్యారు లాస్ట్ ఇయర్ మిస్ ఇండియా, ఆమె దగ్గరికి వెళ్తాను ఆబ్వియస్లీ కదా. సో ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ దాట్. ఐఎమ్ ట్రైయింగ్ టు బి విజిబుల్ టు పీపుల్ ఆల్ అక్రాస్ ది స్టేట్, ఆల్ అక్రాస్ ది కంట్రీ. ఇట్స్ నాట్ వెరీ ఈజీ అండి. ఒక తెలుగు అమ్మాయి వెళ్ళి ఒక నేషనల్ స్టేజ్ మీద తెలంగాణను రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు ఎక్కువ తెలుగు వెళ్ళారు ఎందుకని నాకు అర్థం కాదు. బేసికలీ ఏమవుతుందంటే యూజువల్ గా ఐ మీన్ ఇట్స్ నాట్ అఫెండ్ చేయడానికి కాదు, మనకి వేరే స్టేట్స్ కి వెళ్ళి మనం చదువుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చి చదువుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది పార్టిసిపేట్ చేయడానికి. వీటికి ఆధార్ కార్డులు ఏమి అడగరా అంటే? అడుగుతారు. కాకపోతే ఎలిజిబిలిటీ చదువుకుంటున్నాం కాబట్టి ఎలిజిబిలిటీ ఉంది కదా. నేను కూడా తమిళనాడు నుంచి లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను, ఎందుకంటే అక్కడ చదువుకున్నాను కదా. సో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ, బట్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు డ్రాబ్యాక్స్ అవుతూ ఉంటాయి. యూనో ఇట్లా దట్ పీపుల్ హూ అథెంటిక్లీ తెలుగు వాళ్ళు రిప్రజెంట్ చేయలేకపోతారు, కాంపిటీషన్ టఫ్ గా ఉండడం వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో అవన్నీ దాటుకొని నేను వచ్చి ఇప్పుడు రిప్రజెంట్ చేయబోతున్నాను తెలంగాణని. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దాట్. నాకు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది లిటరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఓటింగ్ లింక్ కూడా దీంట్లో నేను మెన్షన్ చేశాను. అండ్ దేవర్ రియలీ ఓటింగ్ ఫర్ మీ ఇన్ అ వెరీ హై లెవెల్. లిటరల్ గా వాళ్ళంతటి వాళ్ళు వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు పెట్టి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనోజ్ గారు, ఐ టెల్ యూ హౌ బిగ్ దిస్ ఈస్. నా వెనకాల ఇప్పుడు 20 people ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నారు. 20 people కొలాబరేట్ అయి ఉన్నారు నా స్పాన్సర్స్ నుంచి. ఒక మినీ వార్ జరుగుతుంది. yes, ఇప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ టీం ఉన్నారు. సుబ్బి గారు, ప్రవీణ్, ప్రసాద్, మనోజ్, నంది, వీళ్ళందరూ నాకు ఫొటోస్ ప్రాపర్ గా తీయడం దగ్గర నుంచి, వీడియోగ్రఫీ తీయడం దగ్గర నుంచి, మీరు నా ప్రొఫైల్ లో చూడండి ఎంత ప్రొఫెషనల్లీ షాట్ అవి. సో అక్కడ నుంచి మళ్ళీ ఎడిటింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి. షార్ట్స్ బాగున్నాయి. మరి మీకు ఫాలోవర్స్ ఎందుకు లేరు అంటే? ఇన్స్టాగ్రామ్ దట్స్ వాట్. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అస్సలు కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్. ఐ హావ్ వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఐ హావ్ వర్క్ ఫర్ కనీసం అంటే ఫాలో చేయట్లేదా అంటే? మీరు ఎక్కువ వ్యూస్ ఉంటాయి, 100K వ్యూస్ ఉంటాయండి, మీరు మాత్రం ఫాలో చేయట్లేదండి నన్ను. నేను హట్ అయ్యాను. కంటెంట్ బానే ఉంది మళ్ళీ. ఆఫ్ కోర్స్ ప్రొఫెషనల్ కంటెంట్ పెడతాను నేను దాంట్లో. చూసాను. సో ఆల్సో జ్యువెలర్స్ అండి. డైమండ్ స్టోర్ బై చందుబాయ్ ఇస్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఫర్ మీ. సౌమ్య రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్. సౌమ్య రెడ్డి ఫ్యాషన్ స్టూడియో, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పాన్సర్స్. సుమన్ మన్నే, కోచ్ బై సుమన్ మన్నే, షీఈ్ వన్ ఆఫ్ ద డిజైనర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, FDDI ఏదైతే మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందో, ద స్టూడెంట్స్ ఆఫ్ FDDI ఆర్ మై నేషనల్ కాస్ట్యూమ్ డిజైనర్స్. నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది మనకి, అందులో మన తెలంగాణ ప్రైడ్ ని చూపిస్తాం. దాంట్లో we will be doing so much of big garments and we'll walk the ramp as the Telangana, not as Apurva. So if I walk there, it is like Telangana is coming. They mic lo kuda Telangana అని పిలుస్తారు, పేరు పిలవరు. So it's like a state is walking. I'm going as a state. నేను మిమ్మల్ని అందరినీ, including you, including her, including you, I'm representing. So ఇంతమంది నా వెనకాల వర్క్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఎస్పెషల్లీ దీపిక గానీ, so many people are working for me. Literally ఒక 20 members ఉన్నారు. ఒక కాల్ తీసుకుని కట్ చేసే లోపు ఇంకో కాల్ వస్తుంది. ఇక్కడ ఇది అన్ని ఫాలో అప్ చేసుకుంటూ డే అండ్ నైట్ we are working. There were days where we were shooting until 4 AM in the morning, continuous గా, నిద్ర లేకుండా. That is the reason even often my eyes కూడా రెడ్ గా ఉంటాయి ఇంటర్వ్యూస్ లో కూడా. So that's what is happening. Day and night కష్టపడుతున్నారు అయితే చాలా. నాకు చిన్న డౌట్, ఈ మోడలింగ్ లో అంటే ఈ మన హైదరాబాద్ లెవెల్లో, తెలుగు స్టేట్స్ లెవెల్లో జరుగుతాయి కదా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి కదా. సో వాటిలో ఈ అంటే మాది కూడా ఖమ్మమే, లేకపోతే మాది ఆంధ్ర, ఇలాంటి పాలిటిక్స్ ఏమైనా జరుగుతాయా? జస్ట్ ఆస్కింగ్. జరుగుతాయి, జరగవు. 50-50 ఎలా చెప్తాము? ఇప్పుడు నేను ఉన్నానండి, ఓకే మీరే ఉన్నారు, నేను ఖమ్మం నుంచి అనగానే మీరు కనెక్ట్ అయ్యారా లేదా? అది మీ తప్పు కాదు, అది నా తప్పు కాదు, అది మన ప్లేస్ తప్పు కాదు, అది ఎవరి తప్పు కాదు. ఇట్స్
హ్యూమన్ మీది తినాలే మాది తినాలి అని. అది ఊరికే ఏం చెప్పలేదు. ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండి, హ్యూమన్ నేచర్ టు కనెక్ట్ వెన్ దే నో దట్ దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ఇప్పుడు యుఎస్ వెళ్తారు చాలా మంది స్టూడెంట్స్, అక్కడ ఇండియన్స్ అందరూ ఇక్కడ కొట్టుకుని చచ్చిపోతామా మనము, అక్కడికి వెళ్తే ఎంత యూనిటీగా ఉంటామో తెలుసా. ఇంకా లిటరల్లీ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అక్కడ. ఎందుకు అంటే దేర్ ఇస్ నో రీజన్, ఇట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ కదా. తెలిసిన వాళ్ళతో మాట్లాడడం, తెలిసిన వాళ్ళకి దగ్గరగా ఉండడం అది కామన్. I'm not going to blame anyone for that. బేసిక్ గా ఇన్స్టాలో కొన్ని రీల్స్ వస్తూ ఉంటా. ఖమ్మం అనేసరికి నాకు అది గుర్తొచ్చింది. ఖమ్మం వాళ్ళు ఆంధ్రానా తెలంగాణ అని అడుగుతారు కదా, చేసుకుంటూ ఉంటారు. నాకు వచ్చింది అది. సో ఎవరిని అడిగారు మిమ్మల్ని? నన్ను అడిగితే నేను ఒకటే ఆన్సర్ చెప్తా, ఐ బిలాంగ్ టు రెండు అండి. నేను ఆంధ్ర అమ్మాయిని కూడా తెలంగాణ అమ్మాయిని. ఎందుకు అంటే పుట్టింది నేను ఖమ్మంలోనే, పెరిగినంత నేను అక్కడ ఆంధ్రలోనే కదా. విజయవాడ దగ్గర, ఏలూరు దగ్గర నేను పెరిగాను. అక్కడ 20 ఏళ్ళు నేను పెరిగాను. ఇప్పుడు కూడా మమ్మీ కాకినాడలో వర్క్ చేస్తున్నారు. రెండు ఉన్నాయి. సో నేను అసలు రెండు కళ్ళు నాకు. వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటారు, లైక్ మీలాగా. అవును, నిజంగా మీలాగా కాదా, మీరు అక్కడి నుంచే కదా. మాకదే ఉంటే ఇంకా ఉంటాడు. సో రెండు అండి, నాకు రెండు కళ్ళలాగా. ఆబ్వియస్లీ మొత్తానికి మనం తెలుగు వాళ్ళం అండి, అంతే. దట్స్ ఆల్. ఈ మోడల్స్ తీసుకునే ఫుడ్ వాళ్ళు చాలా ప్రిసైజ్ గా ఉంటది. ఇంతే తినాలి, లేకపోతే కొంతమంది ఎక్కువ తినేస్తారు అయినా సరే కరెక్ట్ గా ఉంటారు, కొంతమంది తినకపోయినా సరే లావ్ అయిపోతూ ఉంటారు. పర్టికులర్ గా ఏమైనా ఉంటాయా మీకు వాళ్ళు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టు బాడీ. నేనైతే మాత్రం రోజు ఏదో స్పెషల్ డైట్ ఏం తినను. అన్నం, కూర, పప్పు, సాంబార్. ఎలా మెయింటైన్ చేస్తారు? అదే చెప్తున్నాను. మోడరేట్ గా తింటాను, ఎక్కువగా తినేను, తక్కువగా తినేను, కరెక్ట్ గా తింటాను. మీరు కూడా 6 ఇంచ్ హీల్ వేసుకొని రోజు నడవండి, అలా మెయింటైన్ చేస్తున్నాను. దట్స్ ఆల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఆఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం కొంచెం లేయరింగ్ ఫాలో అయితే బాగుంటది. ఫుడ్ తీసుకోగానే టకటక ఏది పడితే తినేయకుండా ఫస్ట్ ఫైబర్ తీసుకొని, కూరగాయ ముక్కలు, తర్వాత గుడ్ ఫ్యాట్, రోజుకో చెంచా నెయ్యి, మంచి నెయ్యి. నేను నెయ్యి తింటాను, అందరూ తింటారు, చాలా మంది తింటారు. నెయ్యి తీసుకొని, నెయ్యి తర్వాత మంచి ప్రోటీన్, శనగలు లేకపోతే గ్రౌండ్ నట్స్ అవి తీసుకొని, ఇప్పుడు మంచి ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత కడుపులో స్పేస్ ఉండదు అన్నానికి, ఇంతే స్పేస్ ఉంటుంది. అన్నం తింటే బలం రాదు యూజువల్గా. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కొంచెం వరకు అన్నం తీసుకొని లాస్ట్ లో మంచిగా డెజర్ట్. నేను డెజర్ట్ కూడా తింటాను, అన్ని తింటాను నేను. అయితే ఫుడ్ అపూర్వ అయ్యాను, కానీ మంచిగా లిమిటెడ్ లో తింటాను, ఇంత తినకుండా. సరే, అంటే బయట ఉన్నాం కాబట్టి ఏదో కొంచెం ఇవాళ ఏదో తినేయాలే అనిపిస్తుంది, కానీ ఇంటికి వెళ్తే అమ్మ వండింది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక అసలు ఇక మనం లాగి చెప్తాం, మనకు తెలీదు, ఎక్కువ తినేస్తాం. అదృష్టం లేదు మనోజ్ గారు. మై మామ్ అండ్ డాడ్ ఇద్దరు కూడా, అమ్మ కాకినాడలో వర్క్ చేస్తారు, నాన్న ఖమ్మం దగ్గర. చిన్నప్పటి నుంచి అంతే. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఒక్కదానే ఉంటాను తమ్ముడితో పాటు. మిస్ అవుతారా? చాలా మిస్ అవుతా, చాలా. అమ్మ చేతి వంట వెళ్ళాలనిపించినా వెళ్ళలేని పరిస్థితి అంటారా? ఇప్పుడు వెళ్ళలేను, బట్ నార్మల్ గా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతా. లేదంటే ఐ కాల్ హర్, మమ్మీ అన్న ఇక్కడికి వచ్చేస్తారు, ఒక రోజు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతారు. వీక్ ఆఫ్ అంటారు కదా, అది తీసుకున్నప్పుడు వచ్చేసి చిల్లి. అపూర్వ పెళ్ళి ఎప్పుడు? కంగారే ఉందండి. ఏం కంగారే ఉంది ఏంటండి? మీరు ఆల్రెడీ చూడాల్సింది చూస్తారు, చేయాల్సింది చేస్తారు. మీన్స్ తీసుకోవాల్సిన మెడల్స్ బోల్డ్ తీస్తున్నారు, చదువుల తల్లి, యాంకర్, యాక్టర్, ఆర్టిస్ట్. నాకన్నా ముందు చేసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నా ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మనోజ్ గారు? మీరు సరదాగా 23 ఉంటుంది. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను జోక్ అన్నా, అంటే జోక్, సీరియస్ గా అన్నా, సీరియస్ గా అన్నా. బయలుదేరి నేను వాక్ ఆఫ్ చేస్తాను ఇంటర్వ్యూకి. ఐఎమ్ 24, ఐ విల్ టర్న్ 25. నేను కట్టే చెప్పాను అయితే. సో 24 నేను. చాలా టైం ఉంది, ఇంకా బోల్డ్ టైం ఉంది. చాలా. మా మమ్మీ వాళ్ళు 32 చేసుకున్నారు. అంటే వాళ్ళని ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఆబ్వియస్లీ మీరు ఇంకా వాళ్ళు 32 అంటే మీరు 35 అట్లా. 35 కి కుదిరితే 40 కూడా చేసుకుంటారు. ఈ రోజుల్లో పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు పెళ్లి చేసుకుంటారు లేదా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, భర్తను భార్య చంపేస్తున్నారు, భార్యని భర్త చంపేస్తున్నారు. ఎప్పుడు సరదాగా హనీమూన్ తీసుకెళ్ళిన సూట్ కేసులోనే చంపేస్తున్నారు, ఎవరు పర్టికులర్ అమ్మాయిలు. సో అంటే మీకు అసలు మనోజ్ గారు, బై ద వే, నా సూట్ కేసు చాలా పెద్దదండి. అదే బోల్డ్ ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు అంటారా? పెద్ద సూట్ కేసు, మేకప్ కిట్ పెట్టుకోవాలి కదా. నాతో ఉన్న టీం అందరూ జాగ్రత్తగా ఉన్నారు, ఎప్పుడు ఎవరిని వేసేస్తానో తెలియదు. అదే ఇందాకే మా హెయిర్ డ్రెస్సర్ చెప్తుంది, టైల్ కొమ్మ వేసేద్దాం మేడం అని చెప్తుంది. ఈరోజు టైల్ కోమ్కి వెనకాల టైల్ లాగా ఉంటుంది కదా, దాంతో పొడిచినా వేసేయచ్చు. నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి. మీ దగ్గర అన్ని మారణాయుధాలు ఉన్నాయి? ఎస్, మారణాయుధాలు చాలా ఉన్నాయి. సో మాటలతోనే కదా, వాటితో కూడా చంపచ్చు. సో బై ద వే, కమింగ్ టు ద పాయింట్, లైక్ పెళ్లి మీద నా ఒపీనియన్ ఏంటంటే 100% పెళ్లి చేసుకోవాలండి.
నేను కూడా ఒక స్టేజ్ లో ఎప్పుడంటే పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి అంటేనే ఒక ఇది ఇట్స్ అ బిజినెస్ డీల్, ఇది దిస్ ఇస్ దాట్, దిస్ ఇస్ దిస్ అనే ఒపీనియన్ లో ఉండే అమ్మాయిని నేను. ఐ యూస్ టు హేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ బికాస్ లుకింగ్ ఎట్ మై మామ్ అండ్ డాడ్, అండ్ అఫ్ కోర్స్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ వెరీ గుడ్. నేను ఏం చెప్తున్నానంటే మై మామ్ ఒక చోట, మై డాడ్ ఒక చోట ఉండాల్సి వచ్చేది ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్. లాంగ్ డిస్టెన్స్ అండ్ దే సచ్ అ లవబుల్ కపుల్ వాళ్ళిద్దరు. సో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా. చిన్నపిల్లలుగా మనకి ఎలా ఉంటదంటే అది చూసినప్పుడు నేను అసలు పెళ్లి చేసుకున్నాను అసలు అని అనుకుంటాం. బట్ ఓవర్ ద పీరియడ్ ఐ లెర్న్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండి. అది లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంది అసలు లైఫ్ లో? చప్పగా ఉండదా? కొట్లాడడానికి ఒక మనిషి కావాలి. అట్లీస్ట్ కొట్లాడడం కోసమే నేను ఒకళ్ళు చేసుకుంటాను. కొట్లాడడానికి బాధలు వెంటనే అంటారు కదా నార్మల్ గా. కొట్లాడడానికి ఫిక్స్. అంటే మీరు ప్యాంపర్ రీడింగ్ కానీ ఇలాంటివి అవి లేకపోతే ఎలాగా? అవి ఉండాలండి. ఇప్పుడు మామూలుగా మీకు ప్యాంపర్ చేయాలనుకోండి, ఎవరన్నా అంటే మీ ఫ్రెండ్స్ తో ప్యాంపర్ చేయించుకుంటారు. నన్ను ఏమడుతున్నారో తెలుసు, కానీ ప్రెసెంట్ అయితే అపూర్వ ఈ క్రౌన్ మీద, ఇంతకన్నా పెద్ద క్రౌన్ మీద తప్ప దేని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ ఆబ్వియస్లీ ఫర్ ఎనీ వుమెన్ అంటే ఈ టైంలో నార్మల్ గా మీరు అందంగా ఉంటారు కాబట్టి సో చూసేవాళ్ళు కూడా వదిలిపెట్టరు. వాళ్ళు ఎలాగైనా సరే అపూర్వాన్ని గెలకాలి అనే ఇంటెన్షన్ తో మీ మీద ఆ బాణాలు వేస్తూ ఉంటారు. ఒకటే చెప్తాను, సారీ అండి నాకు పెళ్లి అయిపోయిందని చెప్తాను. లేదంటే ఇంకా అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు చెప్తాను నాకు ఆల్రెడీ మా బావతో ఎంగేజ్మెంట్ చిన్నప్పుడే అయిపోయింది, నేను ఆయనే చేసుకుంటాను. సమ్టైమ్స్ ఐ లైక్ ఫర్ మై సేఫ్టీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. నా సేఫ్టీ ఇంపార్టెంట్ నాకు చెప్పేస్తాను నేను. లేకపోతే నాకు ఫియాన్స్ ఉన్నాడని చెప్తాను, లేదా నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తాను, చెప్పేస్తాను. My safety is important, not only me, for any girl who is in that scenario that someone is literally pulling your leg or trying to woo you or something like that. Then there is nothing wrong in lying. మా మమ్మీ డాడీ వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి చెప్పేదంతా సొల్లి అని వాళ్ళకు తెలుసు. బట్ స్టిల్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ టు బి సేఫ్ కాబట్టి నేను చెప్తాను, ఐ డోంట్ మైండ్. బట్ నౌ మై మిషన్ ఇస్ టు గెట్ మై క్రౌన్ హోమ్. తెలంగాణని ప్రౌడ్ గా రిప్రజెంట్ చేయాలి ఆన్ మిస్ గ్రాండ్ ఇండియా స్టేజ్ మీద. ఐ వాంట్ టు మేక్ ఈచ్ వన్ ఆఫ్ యూ వెరీ ప్రౌడ్. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాము. ఒక 30 years అయినాక మనోజ్ గారి కాంటాక్ట్ తీసుకుంటాను నేను. మంచి అబ్బాయిని చూసి మీరు నాకు పెళ్లి చేయాలి. అంటే కట్నం అలాంటి ఇస్తారు కదా గట్టిగా ఇస్తారు. అదేంటండి కట్నం కట్నం నాకు ఫోన్ చేయకండి. క్రౌన్ ఇస్తాను నేను. క్రౌన్ ఇస్తారా? క్రౌన్ ఇస్తాను. మంచి అబ్బాయిని మీరు చూడండి. రేపొద్దున మీ క్రౌన్ కొట్టాక మంచి పొజిషన్ లో ఉన్న తర్వాత ఎన్ఆర్ఎల్ బొళం వెంటబడతా ఉంటారు. మీకే వస్తుంటే సంబంధాలు. మీ మమ్మీ డాడీ ఇట్లా ఈ అబ్బాయికి అక్కడ వాషింగ్టన్ లో ఫ్లాట్ ఉందంట, ఇల్లు ఉందంట, కార్ ఉందంట, గోల్డ్, నెలకు 3 లక్షలు శాలరీ అంట అని చెప్తారు. అప్పుడు కన్విన్స్ అవరా? అప్పటికి అపూర్వకి 5 లక్షల శాలరీ ఉంది. ఓకే ఓకే, అప్పటికి ఆల్రెడీ మీరు ఉంటారు. బట్ అంటే ఆ స్టేచర్ ఈక్వల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నేనే కాదు మనోజ్ గారు, మై ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. నేనే కాదు, ఏ అమ్మాయి అయినా తను చేసే ప్రొఫెషన్ ని, తనకున్న పర్సనాలిటీని, తనున్న ఎన్విరాన్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకునే వ్యక్తి రావాలి అనుకుంటారు. నేను ఇప్పుడు దానికోసం నా మోడలింగ్ ఆపేసి, నేను ట్రైన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆపేసి, లేకపోతే ఇంకోటి అప్పటికి నేను ఏం చేస్తుంటానో నాకు తెలియదు. మేబీ ఐ మైట్ హ్యావ్ ఈవెన్ బికమ్ అన్ యాక్టర్ ఆల్సో, మూవీస్ లో చేస్తున్నాను అనుకోండి. అవన్నీ ఆపేసి రావాలి అంటే నాకు అవ్వదు. ఆడియన్స్ కి ఏదైనా మీరు మిస్ అయితే ఏం చెప్తారు ఇప్పుడు దాకా చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళకి? ఓకే, సో నేను బేసికలీ ఒక మెసేజ్ ఇస్తాను ఫర్ ది యంగర్ జనరేషన్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు మోడలింగ్. వాళ్ళు రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు అండి. ఈవెన్ ఇన్ఫాక్ట్ ది అదర్ ఛానల్ వాళ్ళు ఎవరికైతే క్వశ్చన్స్ ఉంటాయో కెన్ దే రీచ్ అవుట్ టు యూ, మీరు ఏమైనా కాంటాక్ట్ ఇస్తారని అడిగారు కదా, అని అడిగారు. I can give you my Instagram ID. You can get back to me if you are someone who absolutely know nothing about modeling, pageants basically. Miss India, Miss Universe, Miss Grand India, Miss Grand International, వీటిలో పార్టిసిపేట్ చేయాలి అనుకుని, నేర్చుకోవాలి అనుకుని, బట్ ఏం చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ అవ్వాలో తెలియదు అనుకుంటే, if you want to reach out to me after watching this interview, do get back to me. Email చేయండి missapurva03@gmail.com. Also Miss Apurva 3 Instagram లో. Please text me and my team will get back. Respond అవుతారు కదా? Respond అవుతారు. Then I'll make sure that one of my people will be there to answer all the DMs. Okay. So we'll help them out in one way or the other way. Nice. And also someone who wants to come into this modeling and ఇది ఒకటి మాత్రం నేను స్ట్రాంగ్ గా చెప్తాను. నేను అన్నిట్లో కూడా చెప్పాను, వేరే అదర్ ఛానల్స్ లో కూడా. Do not compromise on your authentic self. Never compromise on your values, core values ఏవైతే ఉంటాయో. Do not forget where you are from. మీ రూట్స్ ని మర్చిపోకండి. మీకన్నా వర్తీ ఏమీ లేదు. ఆల్వేస్ బిలీవ్, చాలా మంది చాలా చెప్తారు, యు ఆర్ వర్తీ ఆఫ్ సక్సెస్ అండ్ యూ విల్ అచీవ్ ఆల్ ఆఫ్ యువర్ గోల్స్. ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైం.
నాకు కూడా టైం పట్టింది కదండి. 2022లో అపూర్వ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నవ్వారు, మరి ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. యూనో దెర్ ఇస్ ఇట్స్ అ జర్నీ. ఒక రోజులో ఓవర్ నైట్ లో ఎవరు అయిపోము. ఇట్స్ అ జర్నీ ఆఫ్ రెసిలియన్స్, డెడికేషన్, ప్యాషన్, పర్సీవరెన్స్, ఇవన్నీ కూడా బోల్డ్ అని వర్డ్స్ పెట్టచ్చు. ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ డే ఐ కీప్ లెర్నింగ్, ఎవ్రీ డే ఐ కీప్ ఎవాల్వింగ్. ఈవెన్ టుడే సో మెనీ పీపుల్ సీ మీ యాజ్ అ నెగటివ్ పర్సన్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను నన్ను ఎలా చూసుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ వెరీ పాజిటివ్ ఇదండి. నాకు నేనే కాంపిటీషన్ అని బిలీవ్ చేస్తాను. Look into the mirror, that's your competition. I have read this quote somewhere and this really, stuck in my brain. So I remember this all the time. Every time like better version తీసుకొని రావాలి. I crave for that and I do that. That's what I want to tell all of you. Be a perfectionist, be an enthusiast. వచ్చిన ఆపర్చునిటీని వాల్యూ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆపర్చునిటీ మన దగ్గరికి రావాలని కూర్చోవద్దు. ఇట్స్ ఓకే. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, బిగినింగ్ లో ఉన్నప్పుడు మనం ఆపర్చునిటీ కోసం వెళ్ళడం కరెక్టే, వెళ్ళాలి, ఒక మెట్టు దిగాలి. సో దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్. అండ్ డూ సపోర్ట్ మై జర్నీ టు మిస్ గ్రాండ్ ఇండియా ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్ హూస్ వాచింగ్ దిస్. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి కూడా డూ ఓట్ ఫర్ మీ అండ్ సపోర్ట్ మీ. And we shall all together bring the crown home very soon. Thank you. Yeah, thank you Apurva. All the best for your bright career. ఇది అపూర్వ ఇంటర్వ్యూ చూసారు కదా. సో ఆవిడ చాలా ఇబ్బంది పడింది స్టార్టింగ్ లో, అండ్ దానికి తగ్గట్టుగానే రిజల్ట్ చూస్తుంది. సో ఇంకాస్త మంచి స్టెప్, ఒక బెస్ట్ ప్లేస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మహానగర్ తరఫున. చూస్తూనే ఉండండి మహానగర్.